వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అమెరికా స్విట్జర్లాండ్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ లో చేరుకున్న సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్, పార్టీ నాయకులు. చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు అరెస్ట్. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి. పొత్తులు సహకారం కోసం మిత్రుడితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి. మంత్రి కొండా సురేఖ. రంగారెడ్డి జిల్లా కర్మన్ఘట్ ఆలయ భూముల్లో కలకలం. కోర్టులో కేసు ఉండగానే కూల్చివేతకు సిద్ధమైన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, అమెరికా స్విట్జర్లాండ్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడంతో పాటు హార్వర్డ్ యూనివర్సిటీలో 21వ శతాబ్దపు నాయకత్వంపై ప్రత్యేక కోర్సు పూర్తి చేశారు. అమెరికా పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఫోన్ పెట్టండి సార్. కొంచెం వెనక జరగండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆదివారం రాత్రి న్యాయమూర్తి జి స్రవంతి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందంటూ టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదంపై స్పందిస్తూ అంబటి రాంబాబు
శనివారం గుంటూరులోని గోరంట్ల వద్ద వాహనాలతో వెళ్తూ పోలీసులతో పాటు ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది. చంద్రబాబు నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు, పోలీసులు విధులకు ఆటంకం కలిగించినందుకు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. తెల్లవారుజామున 4:05 రాజమండ్రి సెంట్రల్ జైలు చేరుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ కొత్తగూడెంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ పంచాయతీ ఫలితాల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయని, 3 మంత్రుల నేతృత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రభుత్వం ఉన్న స్థానిక సంస్థల్లో ఆధిపత్యం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఓట్ల కోసం వెళ్లినప్పుడు ప్రభుత్వ పథకాలు ఇంటింటికి వివరించాలన్నారు. పొత్తులు సహకారం కోసం సానుకూలంగా ఉన్నామని, మిత్రులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మరి బట్టిగారి చేతులనే ఫైనాన్స్ ఉంది. వాళ్ళ ఖమ్మానికి ఎక్కడ కూడా ఆయన పక్షపాతం చూపిస్తాడు. మరి మీకు ఎప్పుడంటే అప్పుడు వారు నిధులు కూడా మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి మీరు ముందు గెలవాలి. గెలవకపోతే ఏముంటుందంటే వడ్డించేవాడు మానవాడైతే ఎక్కడ కూర్చున్నా కూడా మనకి కాలం దొరుకుతుంది. అందుకని కొంచెం కూర్చున్నా కూడా మనకి ఇస్తారని కాలం దొరుకుతుంది. మనం గడుపు మార్చుకోవాల్సి వస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈరోజు పైన మన గవర్నమెంట్ మనకు సర్పంచులు మన వాళ్ళు ఉన్నాక హ్యాపీగా వెళ్తాము. సర్పంచ్ మనల్ని మైక్ పట్టుతో పిలిస్తే అరే మన సర్పంచ్ అని చెప్పి హ్యాపీగా పోతాము. అదే వేరే పార్టీ సర్పంచ్ ఉంటే వాడు మొహం ఎక్కడ పెడతాడు, ఈయన ఎందుకు వచ్చినామా, మన ఎమ్మెల్యేలైనా మంత్రులైనా కూడా వాళ్ళకి ఆ మనసులో ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. ఈయన ఎందుకు వచ్చిన బాబు మనిషి అని అమ్మాయి సైతం తీసుకుంటా అంటే అని అనుకుంటారు. కానీ అదే మన సర్పంచ్ అయితే మా ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, మా మంత్రి గారు వచ్చిండ్రు హ్యాపీగా పిలిచి మనకు అదే మనకు స్వతంత్రం కోరుకోవాలి. దానివల్ల మేజర్ ఎందుకంటే అధ్యక్ష పదవి అనేది ఎక్కడికి పోయినా మన వాళ్ళ చేతుల్లో ఉండాలి. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలోకి వెళ్ళినప్పుడు కూడా చైర్మన్ వాళ్ళు అక్కడ ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది. వార్డుకి వెళ్ళినప్పుడు వార్డు మెంబర్ మన వాళ్ళని మైక్ పట్టుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మరి పై నుంచి కింది వరకు కూడా మన ప్రభుత్వం ఉంటే మనకు అభివృద్ధి బాగా జరుగుతుంది. చైర్మన్ వేరే వాళ్ళు గెలిస్తారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు పక్షపాతం చూపిస్తారు. వాళ్ళ మనసులో చోట ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు, మనం అడిగినా కూడా ఇస్తారు ఇవ్వాలి.
దానివల్ల మీరు గెలిచిన వార్డులలో మీరు అభివృద్ధి చేసే అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి అన్ని వార్డులు గెలుచుకోవాలి, చైర్మన్ కూడా గెలుచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చైర్మన్ డిక్లరేషన్ అనేది మరి మీరు గెలిచిన తర్వాత అధిష్టాన వర్గం నుంచి అన్ని పై నుంచి మరి డిస్కషన్ చేసి చైర్మన్ కూడా మన స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక డిసిసి ప్రెసిడెంట్ అందరూ కూడా కూర్చొని నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి అయ్యో నేను ఇస్తే నన్ను రాజ్యాలు అనేటువంటి ఒక ఆలోచనతోటి మీరు ఎవ్వరు కూడా బాధపడదు. అట్లా ఎవరైనా ఉంటే వారిని మరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వారికి ఏమైనా హెల్ప్ చేసే విషయాన్ని తప్పకుండా మరి మేము ఆలోచిస్తాము. మీరందరూ కలిసికట్టుగా ఒక్క తాటి మీద నిలబడి మరి మీరు పని చేసినప్పుడే 100% కూడా మన అభ్యర్థులకు మనం గెలిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సర్పంచులలో ఎంతైతే పట్టుదలతో మీరు గెలిపించుకున్నారో అంతే. రంగారెడ్డి జిల్లా కర్మన్ఘట్టు ఆలయ భూముల్లో కూల్చివేతలు కలకలం రేపాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఇండ్ల కూల్చివేతకు ఆలయ అధికారులు రంగం సిద్ధం చేశారు. హైకోర్టులో కేసు ఉండగానే కూల్చివేతలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై బాధితులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. 20 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్న 20 కుటుంబాలను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, అప్పీలు చేసుకునేందుకు 90 రోజులు సమయం ఉన్నా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కోర్టులో విచారణ పెండింగ్ లో ఉండగానే ఇల్లు కూల్చివేస్తామంటూ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. వికారాబాద్ పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్ను లారీ ఢీకొనడంతో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. బుగ్గ రామలింగేశ్వరం వద్ద ఉన్న ప్రమాదకర మలుపుల వల్ల గతంలో కూడా ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆ ప్రమాదకర మలుపును సరిచేయడంలో సంబంధిత అధికారులు ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రమాదకర బుగ్గ రామలింగేశ్వర పనులను మలుపులు వెంటనే మార్చి మరిన్ని ప్రమాదాలు నివారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బండి నెంబర్ రెండు బండ్లు ఉన్నాయి. బండ్లు ఒకటేనా అసలు లేరు, ఈ రెండు ఎక్కడికి వెళ్ళి రెండు బండ్లు ఒక సైడ్ నుంచి 2 బండ్లు భార్య పడతారు, భార్య అంతా పడతారు. వస్తున్నా అర్థం కాలేదు. మాఘ పౌర్ణమి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో పెద్ద ఎత్తున మహిళలు వచ్చి స్నానాలు ఆచరించారు. విశాఖపట్నంలోని రుషికొండ, ఆర్కే బీచ్లలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తెల్లవారుజాము నుంచి స్నానాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా విశాఖ బీచ్ రోడ్డుకి లక్షలాది భక్తులు వస్తుంటారు. భారీగా ప్రజలు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది.
ఇది శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరికి ఇష్టమైన మాసం అండి. ఈ రోజు మాఘ పౌర్ణమి. ఈ రోజు స్నానం చేస్తే మాఘమాసం అంతా స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది. అంతా భక్తితోని చేసేదేనండి. మాఘమాసంలో ఏది చేసినా చాలా మంచిది. ఇది ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వచ్చిందంట. ఈ మాఘమాసం ఒక నక్షత్రంతో కూడి ఈ రోజు చేస్తే ఇంకా చాలా పుణ్యం అని చెప్పారు. ఈ రోజు మాఘ పౌర్ణమి కదండి, అందుకనేసి మాకు ఆదినారాయణ నోములు ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ ఆదివారం, అందుకనేసి ఇష్టం కదా, పెద్ద శివుడు కూడా ఇష్టం అనేసి చేస్తుంటాం. శివ పూజ మనకి అది మనకి కూడా బాగుంటది, అందరికి కూడా బాగుంటది అనేసి, అది లోకం అంతా బాగుంటే మనం కూడా బాగుంటాం అనేసి అది పూజలు చేయడం అండి. నమస్తే అండి, నా పేరు స్వరూప. మేము ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి రావడానికి కారణం ఏంటంటే, ఈ రోజు మనకి ఈ కొత్త సంవత్సరంలోనే ఫస్ట్ వచ్చిన తొలి పౌర్ణమి. ఈ తొలి పౌర్ణమి అనేది ఏంటనగా, మనకి ఈ పుణ్యక్షేత్రంలోనే అంటే ప్రతి పుణ్యక్షేత్రం కలిసేది సముద్రంలోనే కాబట్టి మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళలేము. మనకి అందుబాటులో ఉన్న వైజాగ్ లో అందుబాటులో ఉన్నది సముద్రం. సముద్రుడు అంటే మనకు అన్ని కలుస్తాయి కాబట్టి మనం అందరూ ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళకున్న కష్టాలు తీరిపోవడానికి ఇక్కడ కొన్ని పాపాలు కడుక్కోవడానికి ఇక్కడికి వస్తారనమాట. అది ఈ రోజు. అందులో కొంతమంది ఏంటంటే సూర్యదేవుడి పూజకి అనుకూలంగా, కొంతమందికి ఇష్టమైన శివుడికి ఇష్టమైనగా, తర్వాత సత్యనారాయణ స్వామికి, అందరి దేవుళ్ళకి ప్రత్యేకత కాబట్టి ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం అనేది అది మాఘ పౌర్ణమి అండి. ఇవాళ మాఘ పౌర్ణమి రోజు స్నానాలు చేస్తే ఆరోగ్య సమస్యలున్నా ఏ సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. అందుకని ఎప్పుడు కూడా మాఘమాసంలోని ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటది. సూర్య దేవుడికి నమస్కారాలు చేసి పూజలు చేసుకొని సముద్ర స్నానాలు చేస్తే చాలా పుణ్యం వస్తుంది. మళ్ళీ ఆరోగ్యం కూడా బాగుంటది అని చెప్పేసి, మనకి ఏమైనా కోరికలు ఉన్నా కూడా తీరుతాయి అని చెప్పేసి ఈ సముద్ర స్నానాలు చేస్తారు. ఎక్కువ అయితే ఆరోగ్యం కోసం సూర్య భగవానుడికి ఈ సముద్ర స్నానాలు చేస్తారు. ఈ మాఘ పౌర్ణమి రోజు, మాఘమాసం అంటే అంతా సూర్య భగవానుడికి పూజలు చేస్తారు. రథసప్తమి రోజు ఎలాగ మనం సూర్యదేవుడికి పూజలు చేస్తామో అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు బీచ్ ఒడ్డున అందరూ దీపాలు అది వెలిగించి సూర్యదేవుడికి పూజలు చేసి సముద్ర స్నానాలు చేస్తే మనకున్న పాపాలు తొలగిపోతాయి, ఆరోగ్యం కూడా ప్రసాదం వస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో భక్తుల నమ్మిక. కానీ అది చాలా నిజం అండి. సముద్ర స్నానం చేయడం వల్ల ఏంటంటే మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయండి. అవునండి, సూర్య భగవానుడు మరి మన లోకాన్ని మొత్తానికి వెలుగునిస్తారు. అమెరికా స్విట్జర్లాండ్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ లో చేరుకున్న సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్, పార్టీ నాయకులు. చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు అరెస్ట్. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి. పొత్తులు సహకారం కోసం మిత్రుడితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి, మంత్రి కొండా సురేఖ. రంగారెడ్డి జిల్లా కర్మన్ఘట్ ఆలయ భూముల్లో కలకలం. కోర్టులో కేసు ఉండగానే కూల్చివేతకు సిద్ధమైన అధికారులు. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.